విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో మన మాడిత శంకర్ తన దరఖాస్తులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం, జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు, సిటీలోని కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున రావడం, మనందరూ వచ్చి కోలాహలంగా వారి యొక్క దరఖాస్తులు ఇవ్వడం, దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయోగం విజయవంతమైందనేటువంటి ఎందువల్లంటే ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొంచుకుంటారని చెప్పడానికి మాడిత శంకర్ దరఖాస్తు ఇవ్వడానికి చేస్తున్నటువంటి కార్యక్రమమే నిదర్శనం అనేటువంటి మాట తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇవాళ జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలని చూసేటువంటి పార్టీ, కార్యకర్తల నాయకులుగా తయారు చేసేటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 10 కాలాల పాటు ప్రజలందరికీ మంచి చేస్తుందనేటువంటి మాటని అందరూ నమ్ముతున్నారు, అందుకే వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ అందరికీ మనస్సులోనే ఆయనకి స్థిరత్వం లేదు. ఆ రోజులు 3 రాజధానులు అన్నాడు, ఇవాళ మళ్ళీ మావిగా అంటున్నాడు. ఆయన ఏదైనా ఆయనకి 3 నెంబర్ ఏమన్నా ఆయన వెరైటీగా కలిసి వచ్చిందేమో. ఆ రోజు 3 రాజధానులు, ఇవాళేమో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ యొక్క 3 ఏదైనా ఒక 3తోనే రాజధాని పెట్టాలని ఆయన ఆలోచన ఏమో. నెంబర్ ఏమన్నా ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పారేమో ఆయనకి 3 మీదే ఉండేది. ఆ 3లోనే ఆయన ఆ 3ని ప్రజలు మాత్రం ఆ 3లో లేరు, అది ఒప్పుకోలేదు. ఆయన ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. ఆయన ఎన్ని పిల్లి ముగ్గులు వేసినా కూడా అమరావతి రాజధానిగా తయారవుతుంది. శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తొందరలోనే అమరావతి రాజధాని కొంచెం ముందు ఆవిష్కృతం. అంటే గజెట్ వచ్చేసింది పార్లమెంట్.